మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నేను చిన్న వాక్యాన్ని చదివి తర్వాత మీకు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వాక్యాన్ని చెప్తాను. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయం. 2 Samuel chapter 6. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. తరువాత నేను చదువుతాను. దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయాయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందస్సము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. దేవుని మందసపు పెట్టి ఉండేది. ఆ మందసము ఎక్కడుందో అక్కడ దేవుని సన్నిధి ఉండేది. దేవుడు అక్కడ ఉండేవాడు. ఆ మందసపు పెట్టెలో 2 రాతి పలకలు, అవే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఆ మందసపు పెట్టి ఓ ఇంటిలో ఉంది. అక్కడ నుండి కొత్త బండిని కట్టించుకొని తీసుకుని వెడుతున్న సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. 6వ అధ్యాయము 6వ వచనం, 2వ సమూయేలు గ్రంథం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగుజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందస్సమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. మందస్సం పడిపోతుంటే చెయ్యి వేసినందుకేమో ఒకని ప్రాణం తీశాడు. అదే మందస్సము ఒకని ఇంటిలో ఉన్నందుచేతనేమో ఆ ఇంటిని ఆశీర్వదించాడు. దేవుని సన్నిధి మనకు దీవెనకరంగా ఉందా, దేవుని సన్నిధి మనకు శాపంగా ఉందా అనే దానిని మనం ఆలోచించుకోవాలి. మనలను బట్టి దేవుని సన్నిధి మనకు దీవెనకరంగానైనా ఇబ్బందికరంగానైనా ఉండే అవకాశం ఉంటుంది అని ఈ వచన భాగాలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. 12వ వచనం. దేవుని మందస్సం ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటివారిని అతని కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందస్సమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఇది 3వ క్యాడర్. ముందేమో భయపడేమో అక్కడ పెట్టొచ్చాడు. ఇప్పుడు ఆశీర్వాదం కలుగుతుందనేమో దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎవరు? దావీదే. ప్రజలు చూస్తారు మీటింగ్ వల్ల ప్రయోజనం ఏంటి, మందిరం వల్ల ప్రయోజనం ఏంటి,
ఈ క్రోకోటం వల్ల ప్రయోజనం ఏంటని చూచి ఆకర్షించబడతారు. దావీదే రాజు అయి ఉండి ఆకర్షించబడ్డాడు. చూసారా? ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడు చూడండి. దావీదిక శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడంట. మామూలుగా ఊరికనే ఏదో ఊరికనే ఇలా ఇలా స్టెప్ వేయడం కాదు. శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు. ఇలాగున దావీదు ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ పాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చారు. గొప్పగా తెచ్చారా, ఏదోలే అన్నట్టుగా తెచ్చారా? చాలా ఆర్భాటంగా, శక్తి కొలది డ్యాన్సు. చెప్పండమ్మా. బాకానాదాలు. ఏమండి, వీటితో పాటుగా మీరు గమనించారో లేదో అక్కడ 6 అడుగులకి ఒక క్రొవ్విన దూడంటే మామూలు వ్యవహారం ఏంటి? ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి, 6 అడుగులకి అంటే కొన్ని వేలు వధించుంటారు. ఆ దినముందే మందిరం కట్టబడి ప్రారంభించబడిన రోజు కూడా 1,20,000 పశువులను వధించినట్లుగా వ్రాయబడింది. దాన్ని బట్టి బహు పశువులను బలి అర్పణగా అర్పించినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ దినాన్న మనం పశువధను ఆపేశాం. కారణం ఏంటంటే మానవ పాప పరిహారార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవగొర్రె పిల్లగా మనందరి కొరకు బలి అయిపోయారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో అర్పించేది ఏంటది? హృదయమే, ప్రార్థనే, స్తుతి, స్తోత్రం, స్తుతి అర్పణ. హల్లెలూయా. ఎక్కడున్నాం? 15వ వచనం చదివాం. ఇలాగు దావీదు ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి, సిస్టర్ చూడండి ఎక్కడుందో, కిటికీలో నుంచి వస్తుంది. ఎవరేమే? దావీదు రాజుగారి భార్య, ఇంతకు ముందున్న రాజుగారికి కుమార్తె. దేవుని మందస్సం వేసుకుని జనమందరమేమో స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, పెద్దగా కొనియాడుతుంటే, బలి అర్పణలు చేస్తుంటే, సిస్టర్ ఏమో ఇంట్లో మరి ఏం చేస్తుందో, అటు దగ్గరకు వచ్చారు కదా అని కిటికీలో నుండి చూస్తుందంట. ఏం కనపడిందో చూడండి. కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని. ఏముందలా ఆయన కనపడతాయి. తన మనస్సులో అతన్ని హీనపరచడం. కొంతమంది చూడండి ఊరికి ఎట్లా తిప్పుతారు, పెదవి విరుస్తారు, మూతి 3 తిప్పుతారు, ముఖమును మార్చుతారు, ముఖాన్ని చిట్లించుకుంటారు. ఎక్స్ప్రెషన్స్తోనే ఒక వ్యక్తిని హీనపరుస్తారు. అంటే అర్థం ఏంటి? ఆడి వల్ల ఏమవుద్దులే అని. ఇలాగా ఈమె కూడా పైకేమీ చూపలేదు కానీ, చెప్పండమ్మా, మనస్సులో దావీదును హీనపరచిందంట. మనస్సులో హీనపరచడం చూడండి ఎంత విచారం. దేవుడు చూస్తున్నాడు, మన మనస్సును ఎరిగిన దేవుడు. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి. ఎప్పుడైనా మీరు ఆశీర్వదించేటప్పుడు దేవుని నామములో ఆశీర్వదించండి. యెహోవా నామములో. దేవునికి స్తోత్రం. యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూసారా?
ఆశీర్వదించను. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్షమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. స్తోత్రం, ఆమేన్. నాకు కూడా ఉన్న కోరికల్లో ఒక కోరిక ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళను ఒట్టి చేతులతో పంపివేయకూడదు, ఏదైనా ఇచ్చి పంపాలి అని. ఏ భోజనమో పలహారమో మంచినీళ్ళో చెప్పండి, డ్రింకో సాఫ్ట్ డ్రింకో ఇచ్చి పంపాలి అని. స్తోత్రం. ఇచ్చి పంపాడట. తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితవని అపహాస్యము చేసినందున. చూసారా, అక్కడ వెళ్ళేటప్పుడు చూసింది కదా, ఆరాధించుకుంటూ వీళ్ళు వెళుతున్నప్పుడు కిటికీలో నుండి చూసింది కదా, వచ్చే వరకు ఇక రగులుతూ ఉంటుంది మొగలి పొదలాగా. ఈవిడ కొంతమందికి ఏదన్నా కంటబడిందంటే పగిలిపోయేదాకా కడుపు ఉబ్బుతా ఉంటుంది. పడిపోవాలి ఇంకా నోరేసుకుని. ఏమందట చూడండి, ఎట్లా చదువుకుంటారు మరి మీరు. దావీదుని ఎదుర్కొని వచ్చి ఏమంటుందంటే, ఈయన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు ఉప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున అన్నాడు. పద్నాలుగో వచనం చూడండి. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై ఉందా అందులోనే ఏమనుంది, ఈమెమంటుంది అదనమాట. పై వస్త్రము జారినందునే కోపం వచ్చేసింది ఆవిడికి. ఆమె ఎఫోదు ధరించుకుని ఉన్నాడు, మామూలుగా లేడు. పొరపాటున ఒకవేళ నేకెడ్గా ఉండి గంతులేస్తున్నాడని మీరు అనుకుంటారేమో. 14వ వచనాన్ని చదివితే మీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయుల రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రి నీ అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనెడనగుదునని మీకాలుతో అని. చూసారా, మరి ఎందుకందో వాళ్ళు కనపడ్డారేమో ఆవిడికి. వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ ముందు అసలు చూసారా, దృష్టి రకరకాలుగా ఉంటుంది. చెడ్డ చూపు ఏమండి, దావీదును తక్కువగా చూసిన చూపు, దావీదును వేరుగా అర్థం చేసుకుని చూపించిన. దావీదు ఎవరి కొరకు డాన్స్ చేశాడు, కానీ ఆవిడ అట్ట అనుకోవట్లే, ఆవిడ ఇంకొక రకంగా అనుకుంటుంది. వాళ్ళని కూడా మళ్ళీ తక్కువ చేసి చూసారా. బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టడం కూడా చాలా కష్టమైన వ్యవహారం, అది కూడా కష్టం. చూసారా, కాబట్టి టైం లేదు, అంటే వివరణకు టైం లేదు. కాబట్టి ఇప్పుడు
దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అక్కడ మట్టి చూస్తున్నాడు ఎక్కడ దొరుకుద్ది అవకాశం. ఇప్పుడు దొరికి హల్లెలూయ. గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత తర్వాత అదిగో మరణము వరకు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, దీనికి కూడా నేను అనుకోవడం కౌంటర్ ఇచ్చాడేమో కరుణాకర్ గారు. అందుకేగా రాజరికం పోయింది వ్యవహారం. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? దేవుని సన్నిధిని మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. అది గర్వం. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఆర్థికంగానూ అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించిన తరువాత ఆ కట్టుకున్న చీర యొక్క రేటును బట్టి మోకరించాలంటే కష్టమయ్యే రోజు ఒకటి వస్తుంది. అది రానే వచ్చింది. ఎవరికి? మీకాలుకి. చూసారా? కానీ దావీదు బీదరికంలో పుట్టి ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అయినంత మాత్రాన నువ్వేదో మెయింటైన్ చేయమంటున్నావు నన్ను, నేను మెయింటైన్ చేయదలుచుకోవాలి. నా ప్రభువు కొరకు నేను నేల మట్టుకు వంగి, హల్లెలూయా, ఆమేన్, దిగినంత మట్టుకు క్రిందకు దిగి ఆరాధించే విషయంలో నేను వెనుకంజ వేయను. దేవునికి స్తోత్రం. ఎవరో నలుగురు చూస్తున్నారని సెంటర్లో చప్పట్లు కొట్టడానికి మనకు సిగ్గు అనిపిస్తే చెప్పండి, ఇంకా దేవుడు మనకు ఏమాత్రం అర్థమైనట్లు మీరు చెప్పండి. దేవుడు అర్థమైనప్పుడు అది మనకు సిగ్గుకరముగా అనిపించదు. అదే మనకు ఘనత. హల్లెలూయా, ఆమేన్. ఆయన భక్తులకు ఘనత ఇదే అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, ఆమేన్. నేను విస్తరించి మాట్లాడొద్దు, అసలు చదివి సరిపెడదాం అనుకుని మళ్ళీ ఇదంతా మొదలెట్టాను. చూసారా? తరువాత అన్నాడు, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తినన్నాడు. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మికాలుతో, అసలు నువ్వంటాం కాదు, నాకు నేనే, ఏంట్రా బాబు ఎక్కువ చేశానా ఏంటి, మరీ దిగిపోయి కిందకి దిగిపోయి నాట్యం ఆడానా అనుకునేటంతగా ప్రభువు కొరకు నేను నాట్యం ఆడతా. కొంచెం అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇతరులు అన్నది వేరు, మనకే కొన్నిసార్లు అరే దిగాల్సిన దానికన్నా ఎక్కువ దిగిపోయాను అనుకుంటా అనిపిస్తుంది కదా, అంతకన్నా ఎక్కువ దిగుతా అని ఇచ్చాడు కౌంటర్. ఎవరికి? మీకాలే, మిస్సెస్ కాలు, భార్యనే, రక్తమే జయం. తరువాత స్ట్రాంగ్ వచ్చిన ఒకటబడింది. ఆ తరువాత చూడండి, మీకాలుతో అనెను, మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. ఇది చాలా పెద్ద మాట. చూసారా? బైబిల్లో బిడ్డలు లేకుండడానికి రకరకాల కారణాలు ఉన్నాయి చరిత్రలో. ఆ కారణాల్లో ఇదొకటి. ఏది? దేవుని సన్నిధిలో ఇతరులు ఆనందిస్తున్నప్పుడు దానిని తృణీకరించి ఎగతాళి చేసినందున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ కింగ్ను అందించే విషయంలో ఆమె ఫెయిల్ అయింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిని ఆరాధించడం దేవుడు మనకిచ్చిన ఘనత. దేవుని సన్నిధిలో మీరు ఎంతగా ఎక్కుతారో అంతగా ఎక్కి ప్రభువుని ఆరాధించండి. ఎంతగా దిగగలరో అంతగా దిగి ప్రభువుని ఆరాధించండి. మన గురి, మన గమ్యము ప్రభువుని ఆరాధించడమే. మ్యాన్ ఈస్ క్రియేటెడ్ విత్ ద పర్పస్ ఆఫ్ వర్షిప్. మానవుడు దేవునిని ఆరాధించడానికి అనేటటువంటి గొప్ప కారణముతో దేవుని చేత సృజించబడ్డాడు. ఎందుకు సృజించబడ్డావు? తినడానికేనా? కొంతమంది లేచిన కాడి నుండి ఇదే గోల, ఇవాళ రొయ్యలు తిందాం, ఇవాళ మాంసం నాటుకోడిని ఎక్కడన్నా పట్టుకొద్దాం, పుట్టగొడుగులు ఎక్కడన్నా దొరుకుతున్నాయారా, ఇట్లా ఇది గోల తప్ప నేను దేనికి సృజించబడ్డాను, నేను దేనికి ఎరకు దేవుని చేత చేయబడ్డాననే ఆలోచన
ఆనందము మానవునికి ఈ దినాల్లో లేదు, కావాలి. స్తోత్రం. దేవుడు మిమ్మలను గురి కొరకు నిలుపును గాక. మనము గురి కలిగి పరిగెత్తుదుము గాక. కనులు మూయండి, లేచి నిలబడండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా